వేకువ వాక్యము కొరకై ఈ ఉదయకాల సమయంలో ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం చివరి మాట, మీరు నా చేతిలో ఉన్నారు, సో ఆర్ యీ ఇన్ మై హ్యాండ్. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక ఆదరణకరమైన మాట, మీరు నా చేతిలో ఉన్నారు. ఇశ్రాయేలీలు ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నారు. ఈ ఇర్మియా గ్రంథం అంతా కూడా మనం చూస్తే ముఖ్యంగా 18వ అధ్యాయంలో ఇశ్రాయేలు అనుకుంటున్నారు, మా బ్రతుకులు నష్టపోయాం కదా, మా జీవితాలు ఎంతో కృషించిపోయాయి, ఇంకా మేము కట్టబడలేము, బాగవ్వలేము, ఇంకా మేము మరలా జనంగా చేయబడలేము అనుకుంటున్న పరిస్థితిలో ప్రభు అంటున్నాడు, ఎవరు చెప్పారు మీకు మీరు అలా అయిపోతారని? ఇశ్రాయేలు వారలారా, కొమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా అంటూ ప్రభు అంటున్నాడు. కొమ్మరి చేతిలో మన్ను ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న ఒక గొప్ప మాట ఏంటంటే, మీరు ఆయన చేతిలో ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావేమో, నా జీవితము నష్టపోయాను, నా జీవితము పాడైపోయింది, ఇంకా బాగవదు, మరలా నేను మునుపట్లా అవ్వలేను, నా సాక్ష్యం పోయింది, నా పేరు పోయింది, అన్నీ పోగొట్టుకున్నాను అని బాధపడుతున్నావేమో. దేవుని చేతిలో నువ్వు మన్నుగా ఉన్నావు. మరలా నిన్ను ఎలాంటి గొప్ప పాత్రగానైనా ఆయన చేసేవాడుగా ఉంటున్నాడు. ఒకానొక సమయంలో ఒక బిచ్చగాడు ఇంగ్లాండ్ దేశంలో వీధుల్లో అడుక్కుంటూ ఉన్నప్పుడు ఎవరు కూడా అతనికి సహాయం చేయట్లేదు. ఆకలితో ఉన్నాడు. చివరికి ఇంకా శక్తి అంతా తీసుకొని వచ్చి ఒక ఇంటికి వెళ్ళి అక్కడ తలుపు కొట్టాడు. తలుపు కొట్టినప్పుడు ఒక వృద్ధురాలు తలుపు తీసింది. ఎంతో నీరసంతో ఉన్న ఈ వ్యక్తిని చూసి ఎవరు కావాలి, ఏం కావాలన్నప్పుడు ఎంతో శక్తి లేని వ్యక్తి ఆ శక్తి తెచ్చుకొని ఆమెతో చెప్తున్నాడు, అమ్మా, చాలా ఆకలితో ఉన్నాను, ఉదయం నుంచి తిరిగి అలసిపోయాను, ఎవరూ నాకు ఆహారం పెట్టలేదు, మీరేదన్నా నాకు పెడితే బాగుంటుంది అన్నప్పుడు ఆ వృద్ధురాలు చాలా బాధపడుతూ వచ్చింది. ఎందుకంటే ఆమె కూడా చాలా పేదరాలు, ఒంటరిగా ఉంటుంది, వృద్ధురాలు, పైగా విధవరాలు. నిజంగా ఆమెకు ఆ పూట తినటానికి ఏమి లేదు. ఎవరో ఆమెకు ఆ టైంలో తీసుకొని వస్తారు, కొన్నిసార్లు తీసుకురారు. ఆ రోజు తీసుకొచ్చింది, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఆ బిచ్చగాడు అడుగుతున్నాడు, అమ్మ, ఒకవేళ నాకు ఏదన్నా డబ్బులైనా ఇచ్చినా పర్వాలేదు, నేను ఏదన్నా తీసుకుంటానన్నప్పుడు ఆమె చెప్పింది, అయ్యా, నా దగ్గర డబ్బులు కూడా లేవు, అయినప్పటికీ నీ పరిస్థితి చూస్తున్నాను, నీకేదో ఒకటి ఇవ్వాలనుందని ఆమె ఇంట్లోకి వెళ్ళి చూసి కొద్దిసేపటి తర్వాత వాళ్ళ ఇంట్లో ఉంటున్న వాడని ఒక వైలిన్ అనే ఆ సంగీత పరికరం తీసుకొచ్చి ఆ వ్యక్తికి ఇచ్చింది. అయ్యా, ఇది మాత్రమే నా దగ్గర విలువైంది ఉంది, ఏ డబ్బు లేదు, ఒకవేళ ఇది ఏదన్నా అంగడిలో నువ్వు ఇస్తే కొన్ని డబ్బులు నీకు దొరకొచ్చు, దాంతో నువ్వు ఆకలి తీర్చుకోవచ్చు, ఇది నా భర్త బ్రతుకున్నప్పుడు నాకు ఇచ్చిన విలువైన కానుక, అలా అయినప్పుడు కూడా ఇది నీకు ఇస్తున్నాను, ఇది నీ ఆకలి తీర్చగలదు అన్నప్పుడు ఆ వ్యక్తి సరే అని చెప్పని నిస్సహాయంగానే, అసహనంగానే అది తీసుకొని వెళ్ళి ఆ మెయిన్ రోడ్లో ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాడు. తన యొక్క దగ్గర ఉంటున్న చేతి గుడ్డతో అది నీట్గా తుడిచాడు. ఇప్పుడు అది ఎంతో అందంగా మెరిసిపోతుంది. అప్పుడు చెప్తున్నాడు, అటు ఇటు వెళ్ళే వాళ్ళని పిలిచి, ఈ వైలిన్ కొనండి, నాకు ఏదన్నా డబ్బులు ఇవ్వండి, సహాయం చేయండి అన్నప్పుడు చాలామంది ఆ మెరిసిపోతున్న వైలిన్ చూస్తున్నారు, కానీ అలాంటి బిచ్చగాడి దగ్గర అది కొనటానికి ఇష్టపడలా. కొనటానికి ఒకరిద్దరు వచ్చినప్పుడు కూడా దానికి $5 $10 ఇస్తామంటున్నారు, కానీ అది అతని ఆకలి తీర్చలేదు. ఒక రోజు 2 రోజులు మాత్రమే. సరే అని చెప్పి తనకు ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడో తను నేర్చుకున్న ఆ వయలిన్ సంగీతము తనకు జ్ఞాపకమని వచ్చి వెంటనే ఏం చేశాడంటే ఆ వయలిన్లో ఇంగ్లాండ్ యొక్క దేశభక్తి గీతాన్ని అతను వాయించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ వయలిన్లో నుంచి అలాంటి మధురమైన సంగీతం, అది కూడా ఇంగ్లాండ్ దేశం యొక్క జాతీయ గీతం వస్తుంది, ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఆ సంగీతానికి ముగ్ధులైపోయి ఆగిపోయి ఇప్పుడు ఒక్కొక్కరు
వచ్చి అది వింటూ ఉన్నారు. ప్రియులారా, ఎప్పుడైతే ఆ వాయిద్యము ఆ పాటను వాయించటం అయిపోయిందో ఒక్కొక్కరు వచ్చి ఇప్పుడు అంటున్నారు. ఒకరు అంటున్నారు, నేను $100 ఇస్తా, ఇంకొక ఆయన $200 ఇస్తా, ఇంకొక ఆయన $1000. చివరికి ఇంకొక ఆయన వచ్చి చాలా ధనవంతుడు, నీకు $1,00,000 ఇస్తాను, ఆ వాయిద్యాన్ని నాకు ఇచ్చే అన్నప్పుడు అలాంటి సమయంలో ఎవరో ఒక పెద్దావిడ వచ్చి చెప్పిందంట, బాబు ఈ వాయిలిన్లో ఎంతో అద్భుతంగా మన భక్తి గీతం, దేశభక్తి గీతం వాయించావు, ఇది ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంది, ఇది నువ్వు నాకు ఇచ్చినట్లయితే నేను నీకు ఏదైనా ఇవ్వగలను అన్నప్పుడు సరే అని ఆమెకి ఇచ్చేశాడు. ఆ మరుసటి రోజు ఆమె అతన్ని పలానా చోటకు రమ్మంది. ఆమె ఎవరో కాదు, ఇంగ్లాండ్ దేశం యొక్క రాణిగారైన ఎలిజబెత్ రాణిగారు. అప్పుడు ఆవిడ ఆయనకు జీవితాంతం ఉండటానికి ఒక ప్యాలెస్, పనివారు, ఆహార పదార్థాలు అన్నీ కూడా సమకూర్చింది. నిజంగా ప్రియులారా, ఎందుకు పనికిరాని వయలిన్ ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ దుమ్ము కొట్టుకుపోతూ ఉంది. ఎప్పుడైతే వాయించగల వ్యక్తి చేతిలోనికి వచ్చిందో ఎంత విలువ చేసిందో చెప్పడానికి వీల్లేదు. ఇదేనా నువ్వు కూడా ఇలాంటి విలువలేని వయలిన్ లాగా ఎక్కడో దుమ్ము కొట్టిపోతున్నావేమో, ఎక్కడో ఉన్నావు, నీ విలువ అందరికీ తెలియదు. కొన్నిసార్లు నీ విలువ నీకు కూడా తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. నువ్వు ఆ వయలిన్ ఎలాగైతే వాయించే వ్యక్తి చేతిలోనికి వచ్చిందో నువ్వు కూడా నీ జీవితాన్ని సరిచేయగల ప్రభు చేతిలోనికి పూర్తిగా రాగలిగినట్లయితే ఆ వయలిన్ కన్నా ఎక్కువ ఘనత దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి దినాన కృంగిపోవద్దు, బాధపడొద్దు, నీరసపడిపోవద్దు, ఇక నాకు అది జరగదు, నాకు అది రాదు, నేను అనుకున్నది పొందుకోలేను అని ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. ఒకవేళ జారిపోతున్నావేమో, చేతిలో నుంచి దూరమైపోతున్నావేమో, చేతిలో నుంచి తొలగిపోతున్నావేమో, ఈ ఉదయకాలము మరలా ప్రభు చేతిలోనికి పూర్తిగా రావటానికి ఇష్టపడు. ఆయన అధికారానికి ఒప్పుకో, ఆయనకి విధేయత చూపు, ఆయన్ని ప్రేమించు, ఆయనను నువ్వు ఇష్టపడు. తప్పనిసరిగా నీ జీవితాన్ని గొప్పగా మలచగల దేవుడు ఆయనే. కాబట్టి ఉదయకాలము ధైర్యవంతమైన మాట, మీరు నా చేతిలో ఉన్నారు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయం వేకు వాక్యం ద్వారా ఇర్మియా గ్రంథం 18:6 చివరి మాట, మీరు నా చేతిలో ఉన్నారు, యు ఆర్ ఇన్ మై హ్యాండ్ అనే మాట ద్వారా ప్రజలందరితో మాట్లాడారు. ఎవరు దిగుల్లో, దుఃఖంలో, బాధలో, వేదనలో ఉంటున్నారో మా ప్రియులను ప్రభువా మీరు దర్శించారని నమ్ముతున్నాం. వారు నీ చేతిలో ఉన్నారు కాబట్టి వారిని మరలా కట్టగలవు, మరలా సరిచేయగలవు, మరలా కోల్పోయినవి ఇవ్వగలవు, నూతన కార్యాలు ఎన్నెన్నో మీరు చేయగలరు ప్రభువా. కాబట్టి ఈ వాక్య భాగం ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించి ఈ ఉదయకాలం ఆదరించి మీరే గొప్ప చేసి మహిమ పొందమని వందనములు, స్తోత్రములు మీకు చెల్లించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ అందరిని మీ చేతిలోనికి తీసుకొని వస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతి దినము వేకువ వాక్యము అనే వర్తమానాల ద్వారా ప్రభు నీతో మాట్లాడుతుండగా దేవుని వాక్యాన్ని వినండి. వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు వాక్యమే మనల్ని నడిపించి, వాక్యమే మిమ్మల్ని బలపరిచి, ఆదరించి, సహాయం చేసి ఈ వాక్యమే మీకు గొప్ప విజయం ఇస్తుంది. కాబట్టి ఈ దినము కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచాడని నమ్మి ప్రభువును స్తుతిస్తున్నాను. మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్.